పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఆందోళన చేస్తూ ఉంది, ఓన్లీ ఫార్ములా దాని మీదే చర్చ జరగాలనేటువంటి ఇందాక అసెంబ్లీలో కానీ ఇక్కడ కానీ అదే చర్చ జరుగుతాం. అసలు ఏం జరుగుతుంది దీని మీద? ప్రభుత్వం కక్ష చేస్తుందనేటువంటిది బీఆర్ఎస్ వెర్షన్. మీరేం చెప్తాం? రాష్ట్రాన్ని దోసుకున్న దొంగలు ఆ దొంగతనాలు ఒక్కొక్కటి బయటపడతా ఉంటే జంకు పట్టుకొని అసెంబ్లీకి కౌన్సిల్కి ఏం సంబంధం? కేటీఆర్ అనే ఇండివిజువల్ మంత్రిగా ఆనాడు నిబంధనలకి తొంగలు తొక్కి 55 కోట్లు, దాదాపు 54,88,00,000 రూపాయలు హెచ్ఎండిఏ ఆనాడు ఫార్ములా ఈ రేస్ దాంట్లో భాగస్వామ్యం కాకపోయినా నిబంధనలకు విరుద్ధంగా డబ్బులను వేరే విదేశీ సంస్థకి అప్పజెప్పి అది క్యాబినెట్ ఆబంధం లేదు, ప్రభుత్వ పరంగా క్లియరెన్స్ లేదు. ఇంత విచ్చలుడిగా అవినీతికి పాల్పడ్డావు, పక్కాగా దొరికిపోయినావు. దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా చేయాలంటే సంవత్సరం పాలన పాటు మేము ఎందుకు వేచి చూస్తాము? ఇలా కాళేశ్వరంలో మీ దొంగతనం బయటపడింది. 1,20,000 కోట్ల రూపాయలని ప్రజా సొత్తుని, ప్రజాధనాన్ని గోదావరి నదిలో పోశారు. బీటలు వాడుతూ ఉన్నాయి ప్రాజెక్టుకి. పోచంపాడు ప్రాజెక్టు, నిజాం సాగర్ ప్రాజెక్టు 100 ఏళ్ల కింద కట్టినట్టు ప్రాజెక్టులు ఇప్పుడు కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి. మీరు అవినీతికి పాల్పడి కట్టినారు కాబట్టి బీటలు వాడుతూ ఉన్నాయి. ఫార్ములా ఈ రేసులు ప్రభుత్వం పెద్దలుగా నువ్వు ఉండి ప్రభుత్వ నిబంధనలు పక్కన పెట్టి 3 ఏళ్ల కొరకు 600 కోట్ల మేర ఒప్పందాలు చేసుకొని దాంట్లో 55 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసినందుకు వీళ్ళకి శిక్ష పడుతుంది. మొన్నటిదాకా నువ్వే కదా అరెస్ట్ చేసుకొని నేను సిద్ధంగా ఉన్నాను చెప్పినావు. మరి వీళ్ళు ఎందుకు కోర్టుకు పోతా ఉన్నావు? మళ్ళీ అసెంబ్లీలో కౌన్సిల్ ఎందుకు మీ సభ్యులతో గొడవ చేయిస్తూ ఉన్నావు? చట్టం తన పని తను చేసుకోబోతుంది. నువ్వు చట్టాన్ని సహకరించు. నిజంగా నీకు నువ్వు ఇవాళ స్వాతిముత్యం అని చెప్పుకుంటా ఉన్నావు. ఆశ్చర్యం వేస్తూ ఉంది. నీకు నువ్వు కాదు చెప్పుకోవాల్సింది, రేపు చట్టం తేల్చాలి. నిజంగానూ స్వాతిముత్యం అయితే రేపు చట్టం తేల్చాలి. స్పష్టత ఉంది దీంట్లో. ఫార్ములా ఈ రేస్ కారులో కేటీఆర్ గారు బద్ధంగా దొరికిపోయినారు. స్పష్టంగా అవినీతి కనబడతా ఉంది. ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు? ఇలా ప్రజల సొత్తుని ఎవరైతే దుర్వినియోగం చేశారో అది కేటీఆర్, కేసీఆర్, కవిత ఎవరైనా కానీ శిక్ష పడాలన్నా వద్దని అడుగుతూ ఉన్నారు ప్రజలు. కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చింది ఎందుకు? ఈ జరిగిన దోపిడీ, జరిగినటువంటి దౌర్జన్యం మీద సరైన విచారణ జరిపి దోషులు శిక్షిస్తారని కదా. మరి ప్రజలు మాకు ఏ అయితే ఆశలతో, ఆకాంక్షతో అధికారం ఇచ్చినారో చట్టరీత్యా జరగాల్సిన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. శ్రవణ్ కుమార్ అడ్వకేట్ ఆధ్వర్యంలో హైకోర్టును ఆశ్రయించారు, క్వాష్ పిటిషన్ వేశారు ఈ కేసుకు సంబంధించి ఫర్దర్గా మూవ్ కాకుండా ఉండడానికి. కేటీఆర్ మొదట్లో అరెస్ట్ అన్నారు. నువ్వు మొన్నటిదాకా ఏం చెప్పావు? నేను అరెస్ట్కి సిద్ధంగా ఉన్నా, చేసుకోండి అని బడా మాటలు చెప్పినావు. మేమే చట్టానికి వ్యతిరేకం చేయట్లేదు కదా. కోర్టులు లోబడి గవర్నర్ అనుమతితో ఏసీబీ కేసు బుక్ చేసింది. ఇప్పుడు నిజంగా నువ్వు నిర్దోషివైతే చట్టానికి సహకరించి నీ నిర్దోషత్వం తేల్చుకో. ఎందుకు కోర్టుల చుట్టూ తిరుగుతున్నావు నువ్వు దోషి కాకుండా? దీంట్లో పక్కాగా దొరికిపోయినావు కాబట్టి నీకు కూడా తెలుసు ఇది నేను నేరం చేసి ఉన్నాననే మాట నీకు కూడా తెలుసు. నీకు శిక్ష పడుతున్న మాట కూడా నీకు తెలుసు. అందుకే ఈ రకంగా డొంక తిరుగుడుతో ప్రజల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేయడం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేటీఆరే కాదు, బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లలో ఎవరు ఎక్కడ అవినీతికి పాల్పడినా అవన్నీ కూడా తీయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. ఇవాళ ప్రజలు ఆశలతో మమ్మల్ని అధికారులు తీసుకొచ్చినారు. ఎక్కడెక్కడ దోపిడీ గురైనా, ప్రజల సొత్తు ఎక్కడ దుర్వినియోగం గురైనా అవన్నీ కూడా వెలికి తీస్తాం. మహేష్ కుమార్ గౌడ్ ఇంకోటి, నిన్న ఓఆర్ఆర్ పైన సిట్ వేస్తానన్నారు ముఖ్యమంత్రి. దానికి ఈరోజు ఇంకొక కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ నుంచి. కోకాపేట్కి సంబంధించినటువంటి భూముల వేలానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ప్రభుత్వం చర్య తీసుకోవాలి, దాన్ని కూడా రద్దు చేయాలి అప్పుడు భూముల వేలానికి సంబంధించినటువంటిది. ఎందుకంటే 10,000 కోట్ల కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ గతంలో ఆరోపించింది అని బీఆర్ఎస్ ఈరోజు ఉల్టా దాన్ని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నట్టుగా. కోకాపేట విషయంలో నేను కూడా ప్రత్యక్షంగా ఆనాడు కోకాపేటకి వెళ్ళి ధర్నా చేసిన 2 సంవత్సరాల క్రితం. కారు చౌక భూములు అమ్మినటువంటి సందర్భం, దాని మీద కూడా చర్యలు ఉంటాయి. ఇలా సిట్టు ఓఆర్ఆర్ టోల్ మీద సిట్ వేయడం జరిగింది. 30 ఏళ్ళకి ఇవాళ రోజుకి 1,20,000 వెహికల్స్ అక్కడ పోతా ఉన్నాయని చెప్తా ఉంటే నువ్వు వచ్చే రుసుము ఎంత? నువ్వు ఇచ్చిన కాంట్రాక్ట్ విలువ ఎంత? 10 ఏళ్ళకి 7,000 కోట్లకి ఎవరన్నా ఆ టోల్ టెండర్ని ఇచ్చినారంటే ఎంత అవినీతి అది? ప్రజల సొత్తు 1,00,000 కోట్లు రాబడి, 1,00,000 కోట్లకు పైగా రాబడి రావాల్సినటువంటి టోల్లో నువ్వు 7,000 కోట్లకి ఎవరికి ఒక సంస్థ కట్టబెట్టినావంటే దానిలో ఎంత అవినీతి జరిగి ఉండొచ్చు? అందుకోసం ముఖ్యమంత్రి దాన్ని సిట్ వేసినారు. న్యాయంగా విచారణ జరగాలి. ప్రజల సొత్తు ఎక్కడ కూడా దుర్వినియోగం కాకూడదని మా
మా యొక్క అభిలాష. కేటీఆర్కి సంబంధించినటువంటి అంశంలో కావాలనే చర్చ జరగకుండా అసలు అసెంబ్లీకి మండలికి సంబంధం లేకున్నా కూడా మండలిలో చర్చ జరగాలనేటువంటి ఆందోళన ఇక్కడ బీఆర్ఎస్ చేపట్టింది అనేటువంటి వెర్షన్తో పాటు ఓఆర్ఆర్కి సంబంధించినటువంటి టెండర్ల విషయంలో కూడా సిట్టు విచారణ వేశారు కాబట్టి సిట్టు విచారణ తర్వాత అన్ని విషయాలు తేలుతాయనేటువంటిది పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో మధు మల్కేడికర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.